ఈరోజు మనం సింపుల్గా 10 నిమిషాల్లో చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము. ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్ కోసం అండి. మా ఇంట్లో కూడా బ్యాచిలర్స్ రెండుకుంటారు. అక్క సింపుల్గా 10 నిమిషాల్లో మేము చేసుకున్న రెసిపీ ఒకటి చెప్పొచ్చు కదా, అది చికెన్లో అన్నారనమాట. అవును నిజమే కదా, చాలామంది మన సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. రండి చూపిస్తా. ఇది కిలో చికెన్ అండి, స్మాల్ సైజ్ కొట్టించాను. దీంట్లో మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టీ స్పూన్, పసుపు, ఇంకా చికెన్కి సరిపడా ఉప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాం. అలాగే కారం, మీ తినే స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఒక సగం స్పూను ధనియాల పొడి. ఎప్పుడూ ఇంట్లో కిచెన్లో మీరు జీలకర్ర పొడి చేసి పెట్టుకోండి. జీలకర్రని మంచిగా వేయించి మిక్సీలో వేసి అమ్మని ఏమనండి, ఇన్ కేస్ బ్యాచిలర్స్ అయితే. మీరే ఇంట్లో మంచిగా జీలకర్రని వేయించి ఒక బౌల్లో చేసి పెట్టుకున్నారనుకోండి, గ్లాస్ బౌల్లో చేసి పెట్టేసుకోండి, చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇది మంచిగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి. ఇది ఎవరెస్ట్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అయినా మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది వేసుకోండి. ఇంకా కొబ్బరి గసగసాల పొడి. ఒకవేళ కొబ్బరి గసగసాల పొడి లేకపోతే రెడీమేడ్గా కూడా కొబ్బరి పొడి ఇందులో వేసుకుంటే బాగుంటుంది, చిక్కగా అవుతుంది అన్నమాట గ్రేవీ. ఇంకా ఒక కప్పు పెరుగు. అన్నీ ఇందులో వేసేయండి. ఫస్ట్ చికెన్లో వేసేసి చేత్తో మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు ఒక గంట సేపు నానబెట్టుకున్నా ఓకే, లేకపోతే డైరెక్ట్ పెట్టుకున్నా ఓకే. కాకపోతే స్మూత్గా చికెన్ మంచి జ్యూసీగా ఉండాలి అంటే మ్యారినేట్ చేస్తేనే చికెన్ ఎప్పుడు బాగుంటుంది. ఓవర్ నైట్ కూడా, నైట్ మీరు మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డైరెక్ట్గా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసాం కదా. ఒక స్పూను నూనె వేసుకోండి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఇలా మిక్స్ చేసేసి దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక 2 విజిల్లు రానివ్వాలి. మీరు ముందు మ్యారినేట్ చేసుకున్నా ఓకే, లేకపోతే అప్పటికప్పుడు చేసినా కూడా బాగానే ఉంటుంది. సడన్గా చికెన్ తినాలి అనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకోండి, బాగుంటుంది. దీన్ని ఒకసారి హ్యాండ్ వాష్ చేసి పొయ్యి మీద పెట్టేద్దాం. మూత పెట్టేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి ఒక 2 విజిల్లు రానివ్వాలి. సో కుక్కరు 2 విజిల్లు వచ్చేసింది, అలా వదిలేసాను. తీస్తే ప్రెషర్ పోయింది. చికెన్ మంచి కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేస్తున్నాను. దీన్ని మీరు నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది నచ్చుతుంది. నూనె అయినా నెయ్యి అయినా కూడా తాలింపుకు బాగుంటుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేయండి తాలింపులో. వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేయండి, బాగుంటుంది. ఇవి మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఫుల్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఆ కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలి. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, అలాగే చికెన్ కూడా ఉడికింది బాగా. మీకు ఈ గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతసేపు ఉంచుకోండి. కొంచెం గ్రేవీ కర్రీగా కావాలి అంటే కనుక ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా కొంచెం ఉడికిచ్చేస్తే గ్రేవీ మొత్తం దగ్గరికి లాగేస్తుంది. ఇది మీ ఇష్టం. చికెన్ అందుకే నేను ఓన్లీ 2 విజిల్సే పెట్టాను. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో ఉడికించుకోండి. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో మీరు కొద్దిగా పసుపు, కాస్త కారం వేసుకోండి, తాలింపులో బాగుంటుంది. మంచిగా ఇట్లా మిక్స్ చేసేసి ఇందులోనే కొత్తిమీర వేయండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసా. ఇక్కడ చికెన్ కూడా కరెక్ట్గా ఉడికింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసా. తయారు చేసుకున్న చికెన్ని మనం ఫైనల్ బౌల్లో వేసేసుకోవడం. ఇలా ఇప్పుడు పైనుండి ఇలా తాలింపు వేసేసుకోవడం. తినేటప్పుడు మొత్తం కలిపేసి తినండి. రెగ్యులర్ చికెన్ కర్రీలా కాకుండా చాలా డిఫరెంట్గా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నమాట.
ఇదన్నమాట సింపుల్గా బ్యాచులర్స్ కూడా వండుకునే టైప్లో చేసిన చికెన్ కర్రీ. ఇది బగారన్నంతో, చపాతీతో, పుల్కాతో దేంతో అయినా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో అయితే అద్దిరిపోతుంది. ట్రై చేయండి. బాయ్.